హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో తిరుపతి టు కాణిపాకం బస్ జర్నీ డీటెయిల్స్ చూసేద్దాం. మన ఏడుకొండల బస్ స్టాప్ ఆపోజిట్లో ఇంకొక బస్ స్టాండ్ ఉంటుందండి. ఆ బస్ స్టాప్లో ప్లాట్ఫామ్ నెంబర్ 44. ఉదయం 4:30 నుంచి బస్ సర్వీసులు స్టార్ట్ అవుతాయి. ప్రతి అరగంటకి ఒక బస్సు ఉంటుంది. నేను మీకు ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ టైమింగ్స్ చూపిస్తాను. నేను వచ్చి 5 మినిట్సే అయిందండి. కాణిపాకం బస్సు పాయింట్కి వచ్చేసింది. ఈ జర్నీ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ కొండలు, మధ్యలో పొలాలు, రోడ్డు చాలా బాగుంది. బస్ టికెట్ పర్ పర్సన్ 110 రూపీస్. మన బస్సు కాణిపాకంకి చేరుకుంది. మనకి టెంపుల్ ముందరే ఉంటుందండి బస్ స్టాప్. టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 2 మినిట్స్ అంతే. మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళిపోదాం. మనం కొబ్బరికాయలు ఎంట్రన్స్లోనే తీసుకోవాలండి. ముందుకు వెళ్తే ఉండవు. పెద్ద కొబ్బరికాయ 50 రూపీస్ అంట, చిన్నదైతే 30 రూపీస్. మనం వచ్చిన ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. అక్కడ కోనేరు ఉంటుంది. మనం కొబ్బరికాయలు అనేటివి కోనేరు దగ్గరే కొట్టుకోవాలి. మనం వచ్చిన రూట్లోనే స్ట్రైట్గా స్లిప్పర్స్ కౌంటర్, లగేజ్ కౌంటర్ ఉంటుంది. స్లిప్పర్స్కి 7 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. లగేజ్కి అయితే 10 రూపీస్. నేను మీకు ఇక్కడ ఒక స్పెషల్ పర్సన్ చూపిస్తున్నానండి, గాంధీ తాత. పాపం ఎండలోనే నిలబడుకొని ఉన్నారు కదలకుండా. నాకు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లు సామెత. నేను మన గాంధీ తాతకి 100 రూపీస్ ఇచ్చాను. ఏదో మనకు తోచినంత సాయం చేయాలి కదండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళామంటే రైట్ సైడ్లో కోనేరు ఉంటుంది. మనము ఈ కోనేరు దగ్గరే కొబ్బరికాయలు కొట్టుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. కోనేట్లో నీరు చూడండి చాలా స్వచ్ఛంగా ఉంది.
ప్రెజెంట్ అయితే ఇక్కడ కోనేరులో అయ్యప్ప స్వాముల్ని మాత్రమే మునగనిస్తున్నారండి. నార్మల్ పీపుల్‌కి అలో లేదు. మనం లేట్ చేయకుండా దర్శనానికి వెళ్ళిపోదాం. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు కోనేరుకి లెఫ్ట్ సైడ్‌లో వెళ్ళాలండి. ఇక్కడ 3 రకాల దర్శనాలు అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకటి 150 రూపీస్, ఇంకొకటి 100 రూపీస్, ఇంకొకటి సర్వదర్శనం. మనం కొబ్బరికాయలు ఇంకొక చోట కూడా కొట్టుకోవచ్చు. అదెక్కడో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. 150 రూపీస్ క్యూ లైన్ ఉంది కదండీ! దాని మిడిల్‌లో ఉంటుంది. క్యూ లైన్స్‌లో టికెట్స్‌కి సెపరేట్ కౌంటర్ అంటూ ఏమీ లేదండి. మనం క్యూ లైన్‌లో వెళ్తే వాళ్ళే మనకి టికెట్ ఇస్తారు. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇది 150 రూపీస్ క్యూ లైన్ ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే 100 రూపీస్ ఎంట్రీ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది గదండీ! ఇది 100 రూపీస్ క్యూ లైన్. మనకి దాని పక్కనే ఒక స్కై వాక్ ఉంటుంది. ఈ స్కై వాక్ నుంచే మనము సర్వదర్శనానికి లోపలికి వెళ్ళాలి. నేను మీకు ఉచిత దర్శన టైమింగ్స్ చూపిస్తానండి. ఈ టైమింగ్స్‌లోనే మనల్ని లోపలికి అలో చేస్తారు. మనం స్కై వాక్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరగాలండి. మీకిక్కడ కనిపిస్తుంది కదండీ ఒక లైన్. ఈ లైన్ నుంచే మనము లోపలికి వెళ్ళి స్కై వాక్ నుంచి వెళ్ళాలి. నేను సర్వదర్శనం చేసుకున్న తర్వాత నాకర్థమైంది. మనం 150 రూపీస్ టికెట్ పర్చేస్ చేస్తే మనం దేవుడిని ఫ్రంట్ నుంచి చూడొచ్చు. అలాగే మనకి హారతి, అర్చన కూడా చేస్తారు. అదే మనము 100 రూపీస్ నార్మల్ దర్శనం అయితే జస్ట్ దేవుడిని చూసి మనం వచ్చేయాలి. నేనెందుకో మిస్ అయ్యానేమో అనిపిచ్చింది. ఈసారి మళ్ళీ కాణిపాకం వస్తే తప్పకుండా నేను 150 రూపీస్ దర్శనమే చేసుకుంటాను. సో, దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇప్పుడు మనం భోజనశాలకి ఎలా వెళ్ళాలో చూద్దాం. మనం సర్వదర్శనం క్యూ లైన్ ఉంది గదండీ! అక్కడి నుంచి మనం స్ట్రెయిట్‌గా వెళ్ళాలి. ఆ బిల్డింగ్ ఇదే అండి. శ్రీ స్వామివారి నిత్య అన్నప్రసాద భవనము. మనకి ఎంట్రీలోనే ఫుడ్ మెనూ అనేది మెన్షన్ చేస్తారు. చూసారా ఎంతమంది భక్తులున్నారో! నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద క్యూ లైన్స్ ఉంటాయని. దాదాపు నాకు 1 అవర్ పట్టింది లోపలికి వెళ్ళడానికి. మనమైతే భోజనశాలలోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ మనకి మాతా అన్నపూర్ణేశ్వరి దేవి స్వయంభుగా వెలిసిన వరసిద్ధి వినాయకుడు. మనం భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుందాం. ఇప్పుడు మీకు భోజనశాలను చూపిస్తాను. దాదాపు కొన్ని లక్షల మంది భక్తులు మన స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం కోనేరుకి రైట్ సైడ్‌లో వెళ్ళాలి. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. మన ఫస్ట్ టెంపుల్ ఇదేనండి. శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయం. మనం ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం.
మనం ఇక్కడ నుంచి 3 ప్రదక్షిణలైతే చేసేద్దాం. మనకి ఈ టెంపుల్‌లో రాహుకేతువుల ఆలయం ఒకటుందండి. మన నెక్స్ట్ టెంపుల్ శ్రీ వరదరాజ స్వామి వారి దేవాలయం. ఇప్పుడు మనం వెళ్ళిన టెంపుల్స్ అన్ని కోనేరుకి రైట్ సైడ్లో ఉంటాయండి. మనము లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనం దర్శనానికి వెళ్ళొచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.